ఆనంతపురం రూరల్ మండలం కురుగుంట కాలనీ సమీపంలో పేదలకు కేటాయించిన స్థలాలను కబ్జా చేసిన ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని జై భీం పార్టీ నేతలు ఆందోళన చేపట్టారు. నగరంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట బాధితులతో కలిసి నిరసన ర్యాలీ చేశారు. పేదలకు కేటాయించిన భూములను తిరిగి వెనక్కి ఇవ్వకపోతే ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తామని జై భీం పార్టీ నేతలు హెచ్చరించారు. ఇల్లు ఈ రోజు ఇచ్చామంటున్నారు. అయ్యా గౌరవ ఎమ్మెల్యే గారు, మీకు ఒకటే చెప్తున్నాం, 80,000 ఇల్లులో 20,000 ఇల్లు పూర్తి చేసి ఈరోజు 80,000 ఇల్లు అని చెప్పేసి ప్రలాపాలు పలుకుతున్నారు. ఇది మీకు తగునా అని చెప్పేసి మీడియా మిత్రులారా ఈరోజు నేను క్వశ్చన్ చేస్తున్నా. అధికార పార్టీని వదిలిపెడితే ప్రతిపక్ష పార్టీ ఈరోజు ఏం చేస్తుందని చెప్పేసి మీడియా మిత్రులారా నేను అడుగుతున్నా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క అక్క చెల్లెలకి అన్నదమ్ములు కూడా ఈరోజు రాప్తాడ్ నియోజకవర్గంలో రూరల్ మండలం కురుగుంట గ్రామంలో ఇల్లు పట్టాలు లేవని చెప్పేసి ఎన్నో తూర్లు మహానుభావులు, ఎన్నో సంఘాలు, ఎన్నో దళిత సంఘాలు ధర్నా చేసి ర్యాలీ చేసిన ఈరోజు ఈ అధికార ప్రభుత్వం పట్టించుకోకపోగా ఉండే పట్టాలు కూడా క్యాన్సిల్ చేస్తుంది. అయ్యా మేము చెప్పిన గతంలో కూడా 2 తూర్లు గౌరవ కలెక్టర్ గారికి ఇచ్చామండి. ఈరోజు గౌరవ కలెక్టర్ గారు అయితేనేమి, డిఆర్ఓ గారు అయితేనేమి మీరు జగనన్న ఇల్లుకి అప్లై చేసుకోమని చెప్పారు. ఈరోజు ఎలక్షన్ కోడ్ రాబోతుంది. జగనన్న ఇల్లుకి మేము అప్లై చేసుకుంటే మా పేదలకి, మా అక్క చెల్లెలకి ఎప్పుడు ఇల్లు వస్తాయని చెప్పేసి ఈ సభాముఖంగా ఇంకా కలెక్టరేట్కి వెళ్తున్నాం. కలెక్టరేట్ దగ్గర మాకి న్యాయం జరగకుంటే పెద్ద ఎత్తున వందల మంది, వేల మందితో కలెక్టరేట్ ముట్ట చేస్తామని చెప్పేసి జై భీం భారత్ పార్టీ అలాగే ఈ ప్రభుత్వము ఇస్తామంటే ఆధార్ కార్డులు ఇస్తానే ఉన్నాం. మాకు ఇండ్లు అయితే ఉరివేరాలు అడుగుతానే ఉన్నాం. ఎమ్మెల్యేకి ఇచ్చినాము, అందరికి వాలంటీర్లకు ఇమ్మన్నారు, అందరికీ ఇచ్చినాం. మాకు ఇండ్ల స్థలాలే రాలేదు. ఇదిగో అదిగో అంటానే ఉన్నారు కానీ పట్టా వచ్చింది, సీరియల్ నెంబర్ రాలే అన్నారు. ఉరివే పట్టించుకోలేదు.